14 ఏళ్ల అమ్మాయి తన ఇంట్లో తన బెడ్రూమ్‌లో రక్తపు మడుగులో గొంతు కోయబడి చనిపోయింది. కానీ ఈ కేస్‌లో మెయిన్ మిస్టరీ ఏంటంటే ఆమె డోర్ లోపల నుంచి లాక్ చేయబడింది. అసలు కిల్లర్ ఆమెను చంపి బయటికి ఎలా వెళ్ళాడు అనేదే ఈ స్టోరీలో మెయిన్ మిస్టరీ. ఇది ఒక స్టోరీ కాదు, ఇది ఒక మర్డర్ కేస్. ఇది ఉత్తరప్రదేశ్లో నోయిడాలో జరిగింది. ఆర్సీ తల్వార్ మర్డర్ కేస్. ఆ రోజు 2008 మే 16. ఆ రోజు ఉదయం పని మనిషి వచ్చి ఆరుషి గదిని నాక్ చేసింది. కానీ ఎలాంటి రెస్పాన్స్ లేదు. అలా చాలాసేపు నాక్ చేసిన తర్వాత ఆమె ఆరుషి వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆరుషి డోర్ తీయట్లేదు అని చెప్పింది. అప్పుడు ఆరుషి వాళ్ళ అమ్మ చాలాసేపు డోర్ కొట్టిన తర్వాత కూడా ఏ రెస్పాన్స్ లేదు. వెంటనే వాళ్ళ ఇంట్లో ఉన్న స్పేర్ కీతో ఆ డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేయగానే పెద్ద షాక్. ఆరుషి బెడ్ మీద రక్తపు మడుగులో గొంతు కోయబడి పెద్ద పెద్ద గాయాలతో చనిపోయింది. ఆ అమ్మాయిని అలా చూసి అందరూ ప్యానిక్ అయిపోయారు. ఇక్కడ ఇంకో మిస్టరీ ఏంటంటే తన ఇంట్లో పనిచేసే హేమరాజ్ అనే అతను కనిపించట్లేదు. సో అందరూ అతని మీద డౌట్ పడ్డారు. పోలీసులు కూడా అతని మీదే డౌట్ పడ్డారు. అప్పుడు అతను కనిపెట్టిన వారికి 20,000 రివార్డు కూడా ప్రకటించారు. దేశమంతా హేమరాజే చంపి పారిపోయాడు అనుకున్నారు. బట్ అక్కడే ఒక మిస్టరీ ఉంది. ఏంటంటే మరుసటి రోజు పోలీసు వాళ్ళు ఆ ఇంటి టెర్రస్ మీద డోర్ తెరవగా సేమ్ సీన్ రిపీట్. అంటే హేమరాజు కూడా గొంతు కొయ్యబడి పెద్ద పెద్ద గాయాలతో రక్తపు మడుగులో చనిపోయి ఉన్నాడు. అసలు వీళ్ళిద్దరిని చంపింది ఎవరు? ఇదే ఈ కేసుకి మెయిన్ మిస్టరీ. ఈ కేసులో ఆరుషి చనిపోయింది. ఆరుషిని చంపిన అనుకున్న పనివాడు చనిపోయాడు. అసలు ఎవరు చంపారు? అప్పుడు ఈ కేసు నేషనల్ న్యూస్ అయిపోయింది. ఈ కేసు లోకల్ పోలీస్ నుండి సిబిఐకి అప్పగించబడింది. అప్పుడు సిబిఐ దగ్గర 2 థియరీస్ ఉన్నాయి. ఒకటి ఇంట్లో వాళ్ళు చంపారని, 2 బయట నుంచి వచ్చి చంపారని. సో సిబిఐ నమ్మింది ఇంట్లో వాళ్ళే చంపింటారు అని. సిబిఐ దాఖలు చేసినట్టు పేరెంట్స్కి లైఫ్ ఇంప్రెజన్ పడింది. ఇంతటితో ఈ కేసు అయిపోలేదు. కొన్ని సంవత్సరాల తర్వాత హైకోర్టులో అప్పీల్ జరిగింది. హైకోర్టు వాళ్ళని గిల్టీగా ప్రూవ్ చేయడానికి ఈ ఆధారాలు సరిపోవు అని చెప్పింది. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన ఆ టైంలో లోకల్స్, మీడియా వాళ్ళు ఏవైతే అక్కడ ఆధారాలు ఉన్నాయో అవన్నీ స్పాల్ అవ్వడం జరిగింది. ఈ ఎవిడెన్స్ ఆధారంగా తల్వార్ ఫ్యామిలీని గిల్టీగా ప్రూవ్ చేయలేమని హైకోర్టు క్లియర్గా చెప్పింది. వాళ్ళిద్దరిని రిలీజ్ చేసింది కూడా. అయితే ఈ కేసులో వాళ్ళ ఇద్దరిని చంపింది ఎవరు అనేది మిస్టరీగా మారింది. మీరు ఈ కేసు గురించి మీరేమనుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇలాంటి స్టోరీస్, ఇలాంటి కేసెస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.